సో మీ అందరికి సాంగ్ చూడాలని ఉందా? వెరీ గుడ్. సో ఆలస్యం చేయకుండా చూసేద్దాం. రెండు జన్ల జన్మ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వస్తానని నువ్వు వస్తానని వస్తానని రాకపోతే రంది గుండమ్మో రెండు జడల జమున చేయించారు. అది ఇంత తొందరగా ఎట్లా కదా వీళ్ళు షూట్ చేశారు నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ వేరే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్గా పోయింది సాంగ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అందుబాటులో లేకపోతే విత్ ఇన్ 1 hour వీళ్ళు షూట్కి వెళ్ళిపోయారంట. అంటే నాకు వీళ్ళకి కాంటాక్ట్ లేదు, మధ్యలో ఉండేస్తాను. షూట్కి వెళ్ళిపోయారన్నా ఇంకా 1-2 hours షూట్ చేస్తారు అని చెప్పాను. నాకు నిజం అవుతుంది, నాకు తెలియదు అది అంతేనా. అప్పుడు 1 hour చేసి పంపించాం. నేను ఇప్పుడు రామనైతే నా అయిపోవడం జరుగుతుంది మూవీ. అనిత నగరానికి ఎంత బాగాలేకపోతే అన్న నువ్వన్నా పో అన్నట్టు. అన్న నాకు ఎవరు తెలియదు అన్న, నేను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి తెలియదు. మనోడు చూసి ఇప్పుడు పిలిపించారు పైకి. నేను అప్పుడే అట్లా వచ్చాను. సో బాగా చేశారు బ్రో, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను ఫోక్ సాంగ్స్ చాలా తక్కువ సినిమాలే, నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలిసి దగ్గరలో వర్క్ చేస్తున్నాం. మీ మ్యూజిక్ కూడా మాకు చాలా చాలా బాగా అనిపించింది. సో ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ విశాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. యు స్పీక్ ఇన్ యువర్ లాంగ్వేజ్, హి విల్ ట్రాన్స్లేట్. అందరికీ నమస్కారం. నేను విశాల్ కన్నన్ ఫ్రమ్ కేరళ. மத்தியதட்ட மர்ச்சிపోయిனாரு. அது மொபைல் பண்ணிட்டு இருந்தாரு, இவ்வளோ நேரமாக டீச் பண்ணிட்டு இருந்தாரு, ஆனால் எல்லாமே மறந்து போயிட்டார். ఆయన మొబైల్లో పెట్టుకుంటారు, కాపీ కొట్టపోతారు. எல்லாமே மறந்து போயிட்டாரு. அவ்வளோதான். యూ టాక్ తమిళ్, ఐ ట్రాన్స్లేట్. ఓకే, ரொம்ப ఐ am not also speaking, Afzal will translate my Telugu, world number 1. ఓకే ఓకే, వరల్డ్ ఫస్ట్ టైం తెలుగుకి తెలుగే ట్రాన్స్లేట్. యా కమ్ ఆన్. ரியலி சாரி. ஓகே, அப்போ ரொம்ப பெருமையாக இருக்குது தெலுங்குல இங்கே வந்து ஒர்க் பண்ணுறதுக்கு. నాకు చాలా గౌరవంగా ఉన్నాయి తెలుగులో వచ్చి వర్క్ చేసేదానికి. ரொம்ப హ్యాపీగా இருக்கு. మాధురి மேம், நீங்கள் ராஜேஷ் గారు ரொம்ப సపోర్టింగ్ பண்ணியாச்சு, సూపర్గా பண்ணியாச்சு. మాధురి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సూపర్గా చేశారు. అలా నేను తెలుగు సాంగ్ చాలా ఇష్టం. எனக்கு తెలుగు పాట ரொம்ப பிடிக்கும். తెలుగు డాన్స్ ఆల్సో. ఐఎమ్ లైక్ ఏ ఓకేనా, వాళ్ళు తమిళలో మాట్లాడితే తెలుగులో మాట్లాడితే తెలుగులో పోతే తమిళ. నేను తెలుగు డాన్స్ అండ్ సాంగ్ చాలా ఇష్టం. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ మాస్టర్. దెన్ అల్లు అర్జున్ సార్ தான் ரொம்ப பிடிக்கும். అల్లు అర్జున్ సార్ని నాకు చాలా చాలా నచ్చుతున్నాం. அவங்களுக்கு கொரியோகிராஃப் பண்ணணும் தான் கனவு, எப்படியாவது நடக்கும். ஒன் மோர் ப்ளீஸ், ஒன் மோர் வந்து அல்லு அர்ஜுன் சாருக்கு கொரியோகிராஃப் பண்ணணும் தான் ஆசை, డ్రీమ్. అది நடக்கும்னு நினைக்கிறேன், தெரியாது. అల్లు అర్జున్ గారికి నీ కోరియోగ్రాఫ్ చేయాలని నాకు చాలా డ్రీమ్. ఇది జరగవాలి. More takes while doing dance, Madhuri or இல்லை எப்படின்னா ஒன் டே ஷூட்டு தான். 5 minutes சாங்கு 1 day ஷூட்டு ரொம்ப டிஃபிகல்ட் தான். ஆனால் கொஞ்சம் ரீடேக்கெல்லாம் அவ்வளோ இல்லை. செம்ம பண்ணோம், செம்ம ஆர்டிஸ்ட், 2 செம்ம ஆர்டிஸ்ட். లొకేషన్స్ ఎక్కడ? తెంగాశిలో. సో చాలా మందికి శ్రీవల్లి పాట తెలుసు కదా, ఆల్మోస్ట్ ఈ లొకేషన్స్ లోనే చేశారంట ఆ సాంగ్ కూడా. హౌ ఈస్ వర్కింగ్ విత్ డైరెక్టర్స్? టూ డైరెక్టర్స్. நம்ம டைரக்டர்ஸ், கொரியோகிராஃபர், கிரியேட்டிவ் அதெல்லாம் இங்கே தான். இங்கே ஸ்டேஜில் மட்டும்தான் ஃபார்மாலிட்டி. நாங்கள்லாம் అన్న பண்ணி స్టేజ్ మీద మాత్రమే ఫార్మాలిటీ, లేదంటే తమ్ముళ్ళు ఇల్లు అంతేనా? எல்லாரும் brothers. Both are your brothers. Yes. Okay. Say in Telugu, I'll translate. మా సాంగ్ రెండు జన్ల జన్మ రిలీజ్ అవుతుంది ఈ రోజే 6ంటికి. తప్పకుండా మీ ఫోన్స్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి మా ఛానల్ పేరు చెప్పండి. థ్యాంక్ యూ. ఛానల్ నేమ్ ప్రత్యేక మ్యూజిక్ ప్యారడైస్ ఓపెన్ చేసి
మా సాంగ్ మా సాంగ్ రెండు జడల జమున జమున చూడండి చూడండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూడండి. ఆ డాన్స్ ఒక స్టెప్ ని డాన్స్ ఆ డాన్స్ ஒரு டான்ஸ் கோரியோகிராஃபர் ரொம்ப ஈஸிగా இதெல்லாம் ரொம்ப கஷ்டம். ఆ డాన్స్ ఆ డాన్స్ ఒక్క స్టెప్ ని ఒక్క స్టెప్ ని మీరు ట్రై చేసి మీరు మేలు ట్రై చేసి వాట్ ఇస్ యువర్ ఇన్స్టా ఐడి విశాల్ ఖాన్ సిరోజ్ ఆ ఇన్స్టా ఐడికి ట్యాగ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ గుడ్. రిక్వెస్ట్ ప్రవీణ్ అండ్ విశ్వ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ஆக்சுவலாக மியூசிக் சூப்பராக இருந்தது. அண்டு மாஸ்டர், சூப்பர் மாஸ்டர், நீங்கள் தான் హీరో ఆఫ్ ద సాంగ్. సో ఆయన ఏం చెప్తారంటే మన డాన్స్ మాస్టరే హీరో ఆఫ్ ది సాంగ్ అని చెప్తున్నారు. ఐ ట్రాన్స్లేట్. యా దట్స్ వై. ஓகே, ஐ ஹோப் யூ ஆல் லைக் இட். எல்லாருக்கும் பிடிச்சதுன்னு நினைக்கிறேன். సో అందరికీ ఈ సాంగ్ నచ్చి ఉండదని తలుస్తాను. సో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ రీల్ చేయండి అటనేసి ప్రవీణ్ గారు చెప్పారు. యా ఇన్ మైండ్ தமிழ்நாட்டுல நம்மள சேர்க்க மாட்டாங்க பாரு, அச்சு ஓட போறாங்க. ஓகே, ஆக்சுவலி மாதவி గారు సూపర్ గ్రేట్ వర్క్, నైస్ங்க. We miss Rajesh garu here, and then like, share, subscribe the song. Okay, thank you. అందరికీ నమస్కారం. మై నేమ్ இஸ் விஸ்வா. இந்த சாங் வந்து இதுவே ஒரு நல்ல ஸ்டோரியே இருக்கிற ஒரு சாங். ஸ்டோரி மீன்ஸ் சாங்கில் ஸ்டோரி இல்லை, பண்ணதே ஒரு ஸ்டோரி தான். நாளைக்கு ஷூட்டு, இன்னைக்கு ஈவினிங் தான் எங்களுக்கு சாங் கிடைக்கிது. 1/2 hourல ஸ்க்ரீன் ப்ளே பண்ணி கதையை ரெடி பண்ணோம். సో ఈ సాంగ్ల స్టోరీ ఉంటాయి అండ్ రేపు షూట్ జరగబోతాయి. మాకు ఇంకా ఆడియోనే రాలేదు, బట్ హోల్ టీమ్ అక్కడ ఉండారు. ஸோ 1 hourல ஸ்டோரி ரெடி பண்ணோம். கான்ஃபிடென்ட் வந்து மாஸ்டர் அவர் ஸ்பாட்டில் சூப்பராக பண்ணிடுவார். அண்ட் ஆர்டிஸ்ட் மாதுரி ராத்தோட் அண்டு மிஸ்டர் ராஜேஷ் ப்ரோ, வி ஹேவ் அவங்க மேலே இருக்கிற நம்பிக்கையில் வந்து நாங்கள் அழகாக பண்ணிட்டோம். அண்ட் அதே மாதிரி அவங்க ஸ்பாட்டில் வந்து எங்களுக்கு என்ன தேவையோ அது சிங்கிள் டேக், மேக்ஸிமம் எல்லாமே சிங்கிள் டேக் தான். ஏன்னா எடிட்டில் நான் தான் இருந்தேன். ஸோ மேக்ஸிமம் எல்லாமே சிங்கிள் டேக்கில் சூப்பராக பண்ணியிருந்தாங்க. ప్రెసెంట్ మీడియా, ఫ్రెండ్స్ అండ్ క్రూ, సో అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా హ్యాపీగా ఉన్నాయి పెద్ద స్క్రీన్లో జమునా సాంగ్, రెండు జడల జమునా సాంగ్ చూసేదానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటే ఒక సాంగ్ చేయాలంటే ఫస్ట్ ఆ మ్యూజిక్లో పవర్ ఉండాలి. ఓకేనా? ఆ పవర్ని క్యాప్చర్ చేసి మాకు ఏమి కావాలనో అది సూపర్గా పూర్తి చేశారు. తర్వాత సెకండ్ పవర్, ఇంపార్టెంట్ పవర్, ఆ పవర్ని పక్కగా క్యాప్చర్ చేసి చాలా అద్భుతంగా కోరియోగ్రాఫ్ చేసిన విశాల్ గారు. ఈజ్ మై ఫ్యామిలీ. చాలా బాండింగ్ ఉన్నాయి, సూపర్ బాండింగ్ ఉన్నాయి, సూపర్ డెడికేషన్. అండ్ నోట్ చేసుకోండి, ఇంకా 1 yearలో he will rule, 100% he will rule. So you believe me or not, this is 100% spot choreography. Spot choreography is not easy. ఈ సాంగ్ వచ్చి 3 minutes లేదు, 5.14 seconds. సో అది ఫుల్గా స్పాట్ కోరియోగ్రఫీ చేసి 1 dayలో కంప్లీట్ చేసినందుకు మా కాన్ఫిడెంట్ వచ్చి మా హీరో ఈయన, మా హీరో. సో ఈ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ డోంట్ హ్యావ్ మోర్ దెన్ వర్డ్స్. ఇంకా ఏం చెప్పాలని తెలియదు.
నెక్స్ట్ టైం డిక్షనరీలో చూసి ఏదాది గొప్పగా ఏదాది వర్డ్ ఉంటే చెప్తాడు. నాకు తెలుగు ఇప్పుడు దాకా కొంచెం కొంచెంగా నేర్చుకుంటాను. మీరు అందరికీ ట్రాన్స్లేట్ చేశారు, ఇంకా నేర్చుకుంటా అంటున్నారు. యాక్చువల్గా ఎలా ఉంటాయంటే చిన్నప్పుడంతా తెలుగు మాట్లాడను, నడువుల కొంచెం నడువులు అంటే మధ్యలోనా? ఆ మధ్యలో ఓకే. మధ్యలో ఎక్కడ పోయింది ఏమని తెలియదు. తెలుగు పోయిందా? తెలుగు పోయింది. ఇప్పుడు తల దెబ్బ తలిగే పిల్లోడు మరి కొంచెం కొంచెంగా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా అది హైదరాబాద్లో ఎంట్రీ పూర్వజన్మ గుర్తొస్తుంది అనమాట. యా కొంచెం కొంచెంగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఓకే, సో ఐ విల్ లర్న్ 100%, నాట్ 100% నిండుగా ఉంటాయి యాక్చువల్గా. అదిగో తెలంగాణ తెలుగు, గుంటూరు తెలుగు, నెల్లూరు తెలుగు, ఆంధ్ర తెలుగు టైం అవుతాయా? ఓకే, ప్లీజ్ ప్రశాంతంగా మాట్లాడదాం. మీరు మాట్లాడండి, మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు. She is coming from Kerala. We are all coming from Pan India. Yeah, Pan India. She is coming from Mumbai. Who Jennifer, production executive. సో అదే తర్వాత నాగరాజు గారు ఎలా అంటే ప్రభా గారు మూలంగా పరిచయం అయినారు యాక్చువల్గా. సింగర్ ప్రభా, ఎస్ సో పరిచయం అయ్యారు. సో మాకు వచ్చి ఒక సాంగ్ చేస్తామనేసి ప్లాన్ చేస్తున్నాము. సడన్గా ఆయన వచ్చి ఒక పాడి పంపినున్న ఆ లిరిక్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది. నాకు ఫస్ట్ వచ్చి మోర్ దెన్ మ్యూజిక్ ఐ లవ్ ఇస్ లిరిక్. యాక్చువల్గా చూస్తుంటే ఆ లిరిక్లో నాకు స్టోరీ వెళ్తూ ఉంటాయి ప్రతి లిరిక్లో. ఈ లిరిక్ అంతా వచ్చి ఒక 10 years 15 years ముందరగా మనం చూసుంటాము. ఐఎమ్ బోరింగ్, ఐఎమ్ బూమరింగ్. యు ఆర్ వండరింగ్ us. ఇక్కడ బూమర్ అంటే ఇదిగా బూమర్ అంకుల్ అదంతా ఉన్నాయా? ఇక్కడ బూమర్ అంకుల్ ఉన్నాయా? బూమర్ నో. ఓకే సో ఓకే విల్ కంటిన్యూ. ఇది చాలా అద్భుతంగా ఉండేది. ఓకే, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. నాకు ఓకే అనేసి అడ్వాన్స్ అంతా పంపించండి. తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డేట్ దొరకలేనే లేదు. మేము షూటింగ్కి వెళ్ళిపోయినాం. సరే వెళ్ళిపోయేసి ఏదో వచ్చేసింది. షూట్ వచ్చేసింది, ట్యూన్ రాలే. సో ఆ డంకనక కదా ఉన్నింది. సో ఆ మ్యూజిక్తో పోతే రాజేష్ గారు మాదిరిగాను డంటన కదా యాక్చువల్గా. సో తర్వాత ఈవినింగ్ ఒక 6:30 రేపు షూటు. ఈవినింగ్ 6:30కి ట్యూన్ వచ్చి కార్లో అప్పుడుదా ఒక లొకేషన్ పోయేసి వస్తున్నాం. కార్లో వచ్చి ఇన్నా మాకు వచ్చి హోల్ స్టోరీ అండ్ కాన్సెప్ట్ విత్ ఇన్ 1 hour. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఈ సాంగ్కి ఎంత డ్యాన్స్ ముఖ్యమో అదే మరి స్టోరీ చాలా చాలా ముఖ్యం. అంటే ఐ వోంట్ డూ వెరీ సింప్లీ డాన్సింగ్ అండ్ థింగ్, స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ అంత అద్భుతంగా మాకు ఆ లిరిక్లో ఉండే స్టోరీ అంత ఇదిగా వచ్చింది. అండ్ మై బాయ్ ఇప్పుడే కలుస్తాను, ఇప్పుడే మాట్లాడతాను. వీ హ్యాడ్ టాక్ కాన్ఫరెన్స్లో మాట్లాడినాములే. యా సో కాన్ఫరెన్స్లో మాట్లాడినాము. సో ఈ డిడ్ అ గ్రేట్ జాబ్. సో చాలా ఎనర్జీ ఇస్తున్నారు. ఒక 2 minutesలో కోరియోగ్రఫీకి వచ్చి పంపినాము ఆ సాంగ్ని. పంపుడున్నా బ్రో దీనికే వెయిటింగ్ బ్రో, వావ్ బ్రో అంతే. సరే బ్రో నైట్ ఒక 2-3 hours కోరియోగ్రాఫ్ అంతా ముచ్చేసి ఏదో ఇంకే స్పాట్ కోరియోగ్రఫీదా 2 జడ్ల జన్మ సాంగ్ గురించి నా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అంటే పెద్ద హిట్ మీరు ముందే కొట్టేశారు. బికాజ్ వ్యూస్ అవన్నీ మనకి ఎప్పుడు సక్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. బికాజ్ ఏంటంటే 1 dayలో ఇంత పెద్ద పాట అరౌండ్ ఒక 5.5 minutes అంత పెద్ద పాట 1 dayలో మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ ఆర్టిస్ట్స్తో డ్యాన్సర్స్తో చేయడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో అక్కడే మీరు సక్సెస్ సాధించారు. సో ఈ సాంగ్కి
నాకున్న లింక్ ఏంటంటే యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ మై ప్రాజెక్ట్స్ ఆ వర్క్స్లో నేను ఉన్నప్పుడు ఇదిగోండి మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం కలిపి ఈయనే కర్త కర్మ క్రియ. సో ప్రవీణ్ గారి నుంచి నాకు కాల్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి మొత్తం ఇంకా మారిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు పాట గురించి నేను ఇంకా మాట్లాడను, ఎందుకంటే పాట గురించి మాట్లాడడానికి వీళ్ళంతా ఉన్నారు. బికాస్ పాటలో కొరియోగ్రాఫర్ గారు అండ్ ఆర్టిస్ట్స్ వీళ్ళంతా ఉన్నారు, డైరెక్టర్స్ వీళ్ళంతా దే డిడ్ వండర్ఫుల్ జాబ్. బట్ దాని గురించి నేను మాట్లాడకూడదు. బట్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళ కష్టం గురించి. అంటే అంటారు కదా, లిమిట్ లేనిది ఏదైనా ఉందంటే అది టాలెంట్ మాత్రమే. సో ప్రపంచంలో ప్రతి విషయాలకు ఒక లిమిట్ ఉంటుంది, బట్ కళకి మాత్రం అసలు ఏ సరిహద్దు ఉండదండి. ఆ ఒక్క లిబర్టీ యూజ్ చేసుకొని తమిళ్లో వీరు సాంగ్స్ చేసుకోవచ్చు, తమిళ్లో చేసుకోవచ్చు, అక్కడక్కడ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే టాలెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్షన్ కోరుకుంటుంది. ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను చెప్తున్నాను, ఒక 1 CRలో ప్రాజెక్ట్ చేసిన వాడికి నెక్స్ట్ మళ్ళీ 1 CRలో చేయాలని ఉండదు, ఒక 3 CR ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది. ఒక 10 CR ప్రాజెక్ట్ చేసిన వాడికి 100 CR ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది. కలెక్షన్ దగ్గర కూడా అలాగే ఉంటుంది. సో ఒక మూవీ ఒక ₹1 కోటి కలెక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి ఎయిమ్ అండ్ టార్గెట్ అనేది ఒక 10 CR ఉంటుంది. సో జస్ట్ లైక్ దట్ మా టాలెంట్ ఏంటంటే ఒక సినిమాటిక్ లిబర్టీ, స్టోరీస్లో కూడా మన లిమిట్స్ అనేవి ఉండవు. సో వీళ్ళు సాంగ్ అనేది వీళ్ళు తమిళ్లో చేసుకోవచ్చు, బట్ తమిళ్ ఆ తర్వాత మా టాలెంట్ ఇక్కడే ఆగిపోకూడదు, తెలుగు వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి తెలుగు, ఇంకా అక్కడి నుంచి నాకు తెలిసి ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలోనూ మీరు సాంగ్స్ కోరుకుంటున్నాను. సో ఆ ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది. సో నేను జనరల్గా ఏంటంటే మామూలుగా అయితే నేను ఇన్వాల్వ్ అవుతాను, కానీ బట్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్ట్ తీసుకొని రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ కష్టం. సో 1 డేలో సాంగ్ చేశారు, అక్కడ నేను ఇంప్రెస్ అయ్యాను. అండ్ దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ మార్కెట్, సో దేర్ టాలెంట్. సో ఐ థింక్ ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ప్రత్యాగ్రహ తెలుగు ప్యారడైజ్ ప్రత్యాగ్రహ మ్యూజిక్ ప్యారడైజ్ అనే ఛానల్తో వాళ్ళు ఇప్పుడు తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఐ థింక్ తెలుగులో కూడా చాలా పెద్ద లేబుల్ అవ్వాలి, చాలా మంచి మంచి హిట్స్ కొట్టాలి, చాలా మందికి ఛాన్స్ ఇవ్వాలి. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన డైరెక్టర్ విశ్వాస్ సార్ అండ్ ప్రవీణ్ సార్ అండ్ అదే ఇప్పుడు చెప్పారు కదా మన సార్ కర్త కర్మ క్రియ అయిన మన ప్రవీణ్ సార్, క్యామ్ చూసి మాట్లాడండి. మేడం మాధురి మేడం గారికి, నెక్స్ట్ కొరియోగ్రాఫర్ సార్ చాలా బాగా చేశారు సాంగ్ కొరియోగ్రఫీ. నాకు యాక్చువల్లీ ఇలాంటి సాంగ్ చేయాలి అని నాకుంది, కానీ నాకు మన ప్రవీణ్ సార్ మాత్రం వెరీ సింపుల్గా అలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. నేను వేరే సాంగ్ చేశాను, నాకు చేయాలనుకున్న సాంగ్ ఏమో ఇలా ఉంది, కానీ నేను వేరే సాంగ్ చేశాను. బట్ ది సాంగ్ వాజ్ రియల్లీ మాధురి గారు వెరీ ఎనర్జెటిక్గా చేశారు. నేను మిస్ అయ్యాననే ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు, మన ప్రత్యాగ్రహ మ్యూజిక్ ప్యారడైజ్ స్పెషల్ ఏంటంటే 1 డేలో సాంగ్ ఫినిష్ చేస్తారండి. నా సాంగ్ చేసేటప్పుడు మేము 3:30కి సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎర్లీ మార్నింగ్ 3:30కి. అంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేస్తారు మన ప్రవీణ్ సార్ గారు. ఓన్లీ 1 డే 3:30కి సన్ రైజ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉండి 5 o'clock సన్ రైజ్ కోసం వెయిట్ చేసామంటే అంత బాగా చేస్తారు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ సాంగ్ మన 2 జడల జమున అయితే ఐ థింక్ రాను ముంబైకి రాను సాంగ్ని డామినేట్ చేస్తుంది, సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అని నేనైతే మాత్రం 100% ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఆలస్యం చేయకుండా మన 2 జడల జమునను మాట్లాడుతుందిగా కోరుకుంటున్నారు. వస్తానని ఓ పిల్ల వస్తానని, వస్తానని రాకపోతే రంది గుండమ్మో, 2 జడల జమున ముద్దిస్తానని ఇయకపోతే బాధ గుండమ్మో, జాజి పూల. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి రాథోడ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను థ్యాంక్ యూ ప్రవీణ్ గారికి అయితే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ సాంగ్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ మన కొరియోగ్రాఫర్ గారు విశాల్ కన్నా గారు కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ వీళ్ళ గురించి చెప్పాలంటే లిటరలీ ఇంత డెడికేషన్గా ఈ టీమ్ చేస్తుంది అనుకోలేదు, ఎందుకంటే ఈ సాంగ్లో తమిళ్, మన మలయాళం, మన తెలుగు రాష్ట్రం అండ్ బాంబే నుంచి మన
జెనిఫర్ ఇలా 4 స్టేట్ నుంచి చేసిన సాంగ్ అన్నమాట. ఫస్ట్ నాకు ఎక్కడ భయం వేసిందంటే రియల్గా మేము చెప్పినట్టు మంచిగా ప్లానింగ్ ప్రకారంగానే 2 days షూట్స్ పెట్టుకున్నాం మేము, 1 day రిహార్సల్ పెట్టుకున్నాము. బట్ ఏమైందంటే ఇండిగో ఇష్యూ వల్ల కాస్త చాలా ప్రాబ్లమే అయింది మాకు, చాలా లాస్ కూడా అయింది మా ప్రొడ్యూసర్ గారికి. సో అక్కడ నుంచి మాకు టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. ఏంటి ఫ్లైట్ ఇంకా అక్కడ రాలేదు, రిహార్సల్ ఎప్పుడు అవుతుంది ఏంటి, సరేలే మాకు రిహార్సల్ లేకపోయినా మాకు అలవాటు ఉంది కాబట్టి అది స్పాట్ చేస్తాము. బట్ ఆ స్టోరీ ఏంటి, అక్కడ తమిళ్ పీపుల్స్ అండ్ దట్టు మన కొరియోగ్రాఫర్ సార్ మలయాళం, సో కొంచెం కమ్యూనికేషన్ కూడా కొంచెం డిస్టర్బింగ్గా ఉండే అనమాట, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది. దాని తర్వాత ఇంకా మేము ఫైనలీ అక్కడ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మన తెలుగు ఫోక్ సాంగ్ ఇక్కడ నార్మల్గా చేసేసారు, బట్ తమిళ్ వాళ్ళు మన తెలుగు ఫోక్ సాంగ్ని ఇంత డెడికేషన్గా ప్లానింగ్ ప్రకారం, అంటే వాళ్ళకి తెలీదు మన వర్డ్స్ ఏంటి, మన లిరిక్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటో వాళ్ళకి తెలీదు. అండ్ ప్రవీణ్ సార్ చెప్పినట్టు అప్పుడప్పుడు గుర్తు వస్తుండే కొన్ని పదాలు అక్షరాలు, 100% కాకుండా 70% తెలుగు అర్థమవుతుంది. సో మిగతా 30% అంత క్లారిటీగా తెలీదు. సో ఆ మీనింగ్స్ వాళ్ళు ఒక్కొక్క సెంటెన్స్ ఒక పేపర్లో రాసుకొని దానికి ట్రాన్స్లేట్ చేసి స్టెప్ బై స్టెప్ ఇలా చేయాలని మన డైరెక్టర్స్ వాళ్ళు ఇద్దరు చెప్పినట్టు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అది కూడా వితిన్ 2 or 3 hours డైరెక్షన్ అనేది చేశారు. అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో తెలుగు సాంగ్స్ చేస్తారు కానీ మన తమిళ్ వాళ్ళైతే లిరిక్స్ని మంచిగా ట్రాన్స్లేట్ చేసి ఒక పేపర్లో రాసుకొని ఒక్కొక్క వర్డ్ మీద అనుకొని దాన్ని కొరియోగ్రఫీ చేశారు విశాల్ సార్ గారు. అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫోక్ సాంగ్ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తమిళ్ సైడ్ కూడా కొంచెం మారుమోగుతుంది అంటే చాలా ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్ వాళ్ళు అండ్ మలయాళం వాళ్ళు కలిసి మన తెలుగు సాంగ్ చేశారు కాబట్టి మన తెలుగు ఆడియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. నాకు పర్సనలీ అనిపిస్తుంది ఇంత బాగా చేస్తున్నారు. ఇంత అంటే ఒకటి ప్రవీణ్ సార్ దగ్గర చూసింది ఏంటంటే మా తమిళ్ సైడ్ ఫోక్ చాలా ఫస్ట్లో చాలా బాగా ఉంటుంది, కాకపోతే ఏమైపోయింది తమిళ్ నుంచి తెలుగు వాళ్ళు బాగా హైప్ చేసేసుకున్నారు. సో అస్సలైన మాస్ అంటే మా తమిళ్ వాళ్ళది, కాకపోతే మీరు తెలుగు వాళ్ళు అయితే అసలు తీసేశారు. సో మేము ఒక స్టార్ట్ చేయొద్దు అనేసి ప్రవీణ్ గారు తన పట్టుదలతో మన తెలుగు పీపుల్స్ని ఒక్కొక్కరిని చూస్ చేసుకొని ఫ్రమ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ నుంచి, సింగర్స్ నుంచి, ఆర్టిస్ట్ నుంచి ఇంకా సో ఇలా తెలుగు పీపుల్స్ని ఒక్కొక్కరిని చూస్ చేసుకొని ఆ స్కెడ్యూల్ని మంచిగా ప్రిపేర్ చేసి ప్లాన్ చేసి దాన్ని మన మలయాళం సార్ ఫ్రమ్ మన విశాల్ సార్ ఫ్రమ్ మలయాళం నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మన వాళ్ళ అసిస్టెంట్ జెనిఫర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఇంత జరుగుతుంది అన్నమాట. ఇదంతా మెయిన్ కర్మ క్రియ చేయడానికి మన ప్రవీణ్ సార్ గారే ఈచ్ బై ఈచ్ అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వచ్చు. మనం తెలుగు ఫోక్ సాంగ్ చేస్తున్నాం, బెస్ట్ ఇవ్వాలి అని చాలా 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 ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. ఎక్కడ నేను డిసప్పాయింట్ అయ్యానంటే మా ప్లానింగ్ కొంచెం ఇండిగో ఇష్యూ వల్ల కొంచెం అలా అయింది. బట్ 1 dayలో ఇంత మంచిగా షూట్ ఫినిష్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు రాజేష్ చాలా బాగా చేశారు, చాలా ఎనర్జెటిక్గా చేస్తారు. రాజేష్తో నేను కూడా ఫస్ట్ ఈ సాంగే, సో నాకు చాలా బాగా అనిపించింది. రాజేష్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్గా ఈ టీం అందరూ చాలా డెడికేషన్తో చాలా మంచిగా చేశారు. ఇలాంటి తెలుగు కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఓవరాల్గా పాన్ ఇండియా సాంగ్స్ మంచిగా తీయాలని నేను టీం అందరినీ అనుకుంటున్నాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు సాంగ్ని మంచిగా వేరే స్టేట్ వాళ్ళు ఇంత బాగా తీసుకున్నందుకు మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు సాంగ్ చూసే ఉంటారు ఎంత బాగుందో.
సో గైస్ ప్లీజ్ ప్రత్యేక మ్యూజిక్ ప్యారడైజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కోసం సపరేట్గా తెలుగు ఫోక్ ఛానల్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలా కొత్తగా మంచి మంచి తెలుగు ఫోక్ సాంగ్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ లొకేషన్ వచ్చేసి మనం చూసాం కదా అపరిచితుల్లో కుమారి ఆ లొకేషన్, అండ్ రండక్క ఆ లొకేషన్, అండ్ శ్రీవల్లి లొకేషన్స్. అంటే సాంగ్లో బ్యూటీ ఏంటంటే లొకేషన్స్ మెయిన్. ఒక్కొక్క లొకేషన్ దగ్గర అంటే లొకేషన్ బాగుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ షిప్ది కూడా మీరు చూసే ఉంటారు. మీరు చూడడానికి అది 2 minutes అలా ఎంత బాగుంది అని అనుకుంటున్నారు. కాకపోతే మేము ఆ పడవలో వెళ్ళి పైకి మమ్మల్ని ఎక్కిపించి మాకు ఇక్కడ గీసుకుపోయాయి అయినా కూడా పెయిన్ అయిపోతే కూడా అబ్బా అని నవ్వుకుంటూ చేయడము అంటే చాలా టఫ్ అనిపించింది. అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నువ్వంటే ఇష్టమున్న నీ మీదే ప్రేమ ఉన్న, నువ్వంటే ఇష్టమున్న నీ మీదే ప్రేమ ఉన్న. అక్కడ మా ఎఫర్ట్ కానీ మా హార్డ్ వర్క్ కానీ మీరు చూడాలి. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి కానీ గుర్తు రావట్లేదు. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మాధురి గారు మీ హీరో ఏది? మా హీరో ఏమైంది, ఎందుకు రాలేదు మీ హీరో? అంటే అందరు చెప్తున్నారు కదా చాలా ఎనర్జెటిక్ గా చేస్తున్నారని. చేసి పడిపోయాడా? లేదు అంత ఎనర్జెటిక్ గా చేశారు కాబట్టి మంచిగా మూవీస్ లో చేస్తున్నారు అనమాట. ఓకే, మీ దగ్గర ఇంకేదో ఆన్సర్ ఉన్నట్టుంది. ఓకే, ఎనీవేస్ సో మాధురి ఇక్కడ ఉన్నారు. ఎస్ అదే బ్రో, నాకు అర్థమైంది.